నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 10. రచించిన వారు బృందా గారు. ఇక కథలకు వెళ్తే అభి మాటలను తలుచుకొని మోకాళ్ళలో మొహం దాచుకొని గుండెలు పగిలేలా ఏడుస్తుంది ఆరు. ఆరాధ్య, అమ్మ ఆరాధ్య! వసుధ పిలుపు వినపడడంతో కళ్ళ నీళ్లు తుడుచుకొని బయటకొచ్చి చూసింది. మెట్లెక్కుతూ సగం వరకు వచ్చింది వసుధ. గార్డెన్కి రమ్మన్నా కదా, ఇంక రాలేదే? ఏం చేస్తున్నావు? ఏం లేదత్తయ్య, ఒక 2 మినిట్స్లో వస్తాను, మీరు వెళ్ళండి. సరే, త్వరగా రా. వెళ్ళిపోయింది వసుధ. ఆరు, ఇట్స్ ఓకే. లైఫ్లో ప్రతిదీ మనం కోరుకున్నట్టు మనకు నచ్చినట్టు జరగాలని లేదు. చూద్దాం ఈ బంధం ఎటుపోతుందో. బట్ కీప్ ఇన్ మైండ్, అభి నిన్ను పరాయిదానిలా చూస్తున్నాడు. సో నువ్వు కూడా అలానే ఉండు. అప్పుడు నువ్వు నీ వాల్యూని పోగొట్టుకో. అండ్ నీ చిట్టి గుండెకి ఎలాంటి బాధ ఉండదు అనుకుని గట్టిగా ఊపిరి తీసుకుంది. ఫేస్ వాష్ చేసుకొని అందానికి లైట్ మేకప్తో మెరుగులు దిద్దుకొని తను కట్టుకున్న పింక్ కలర్ డిజైనరీ వర్క్ శారీ సింగిల్ స్టెప్ పళ్ళు పెట్టి వదిలేసింది. మిర్రర్లో తనని తాను చూసుకుంటూ, ఇప్పుడు పర్ఫెక్ట్, నిన్నెవరూ లవ్ చేయకపోయినా పర్లేదు, యూ షుడ్ లవ్ యువర్ సెల్ఫ్ అనుకుంటూ హ్యాపీగా నడుస్తూ కిందకొచ్చింది. గార్డెన్లో టేబుల్ మీద కూర్చొని తల పట్టుకున్నాడు అభి. అంత కోపమేంట్రా అభి నీకు? అన్ని మాటలు అనాల్సిందే కాదు. పాపం తను ఎంత బాధపడి ఉంటుంది అనుకుంటూ ఉన్నాడు అభి. గార్డెన్లో పచ్చని పచ్చిక మీద పెద్ద రెడ్ కలర్ ఉలన్ మ్యాట్ వేసుకుని కూర్చున్నారు అందరూ. అయాన్, మహేంద్ర ఒక గ్రూప్గా, రాజేంద్ర, నిత్య మరో గ్రూప్గా క్యారమ్స్ ఆడుతుంటే మిగతా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తూ బిడియంగా దగ్గరకొచ్చింది ఆరు. ఆరాధ్య, రామ్మ. ఆరుని తన పక్కన కూర్చోబెట్టుకుంది వసుధ. ఆరు వాళ్ళ ఆటపై దృష్టి పెట్టి తన మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. రే అభి, అందరూ అక్కడుంటే నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావేరా? పక్కకి కూర్చుంటూ అడిగాడు నిఖిల్. నా మనసేం బాలేదురా. ఇందాక కోపంలో ఆరుని తిట్టేశాను. ఏంటి, తిట్టావా? ఎందుకురా? అయోమయంగా అడిగాడు నిఖిల్. జరిగింది మొత్తం చెప్పాడు అభి. పిచ్చి పట్టిందారా నీకు? ఇప్పటికే బాధలో ఉన్న తనతో అలా మాట్లాడతావా? డైరీ చూసుంటే వర్షకి నాకు మధ్య లవ్ గురించి తెలిసిపోతుందేమో అని టెన్షన్లో ఏదేదో వాగేశాన్రా. అంత ఫూలిష్గా ఎలా మాట్లాడానో తలుచుకుంటుంటే నాకే ఏదోలా ఉంది. తెలిస్తే తెలియనివ్వు, ఏమవుతుంది? అలాంటవేరా, తను హర్ట్ అవుతుంది కదా. పాస్ట్లో లవ్ ఉంటే తనేం హర్ట్ అవ్వదు, అర్థం చేసుకుంటుంది. బట్ ఆ లవ్ పెళ్ళైనా ఇంకా కంటిన్యూ అవుతుంది అని తెలిస్తే అప్పుడు చాలా హర్ట్ అవుతుంది. గుర్రుగా చూస్తూ అన్నాడు నిఖిల్. అభి మౌనంగా ఉండిపోయాడు. రే, అటు వర్షకి ఆరాధ్య గురించి చెప్పవు, ఇటు ఆరాధ్యకు వర్ష గురించి చెప్పవు. ఏం చేద్దాం అనుకుంటున్నావురా? నారీ నారీ నడుము మురారి, ఆయనకిద్దరు లాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అనుమానంగా చూస్తూ అడిగాడు నిఖిల్. రే, ఏం మాట్లాడుతున్నావురా? మరి లేకపోతే ఏంట్రా? ఆరాధ్య మెడలో తాళి కట్టింది ఇలా బాధ పెట్టడానికేనా? నువ్వు పెళ్లి చేసుకోకుండా అయిపోయేది కదా. ఎవరో ఒకరు చేసుకుని తనని హ్యాపీగా చూసుకునేవారు. ప్రేమ, పెళ్ళ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి అంటే నేనే కాదు, బుద్ధున్న ఎవరైనా పెళ్ళే అంటారు. వర్షని నీ లైఫ్లో నుండి ఎంత త్వరగా తీసేస్తే అంత మంచిది. నేను చెప్పాల్సి నేను చెప్పాను. నీ జీవితాన్ని ఏం చేసుకుంటావో నీ ఇష్టం. కావ్య ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్తున్నా, బాయ్. అసహనంగా వెళ్ళిపోయాడు నిఖిల్. అన్నయ్య, ఇక్కడున్నావా? అందరం సరదాగా క్యారమ్స్ ఆడుతున్నాం, రా అన్నయ్య. అభి చెయ్యి పట్టుకుని తీసుకెళ్లాడు అయాన్. అభిని చూసి తల తిప్పేసుకుంది ఆరు. ఆరుని బాధగా చూస్తూనే వెళ్ళి రాజేంద్ర వాళ్ళ పక్కన కూర్చున్నాడు అభి. అన్నయ్య, మనిద్దరం కలిసి ఆడుదాం. మాతో ఎవరు పోటీకి వస్తారు? అడిగాడు అయాన్ నవ్వుతూ. అమ్మో, మీతోనా? ఖచ్చితంగా మీరే గెలుస్తారు. మా వల్ల కాదు బాబు, సైడ్ అయిపోయింది నిత్య. అన్నయ్య నేను కొద్దిసేపు బ్రేక్ తీసుకొని ప్రేక్షక పాత్ర వహిస్తాం అన్నాడు రాజేంద్ర. అయితే మాకు పోటీగా వచ్చే ధైర్యం ఎవరికీ లేదా అని అయాన్ అంటుంటే, నేను ఆరాధ్య ఆడుతాం అంది వసుధ. ఆరు తుల్లిపడి చూసింది వసుధ వైపు. ఏం కాదు, ట్రై చేద్దాం అని నవ్వుతూ అంది వసుధ. అభి, అయాన్ ఒక గ్రూప్గా, వసుధ, ఆరు మరో గ్రూప్గా కూర్చున్నారు. వదిన, కమాన్ స్టార్ట్ అని కాయిన్స్ అన్ని అరేంజ్ చేసి స్ట్రైకర్ ఆరు చేతికి ఇచ్చాడు అయాన్. తనకి రైట్ సైడ్లో ఉన్న ఆరు ఎలా ఆడుతుందో అని చాలా ఆసక్తిగా చూస్తున్నాడు అభి. ఆరు తన కోపం, బాధ అంతా పక్కన పెట్టి గట్టిగా ఊపిరి తీసుకొని ఫుల్ ఫోకస్తో కాయిన్స్ని స్ట్రైకర్తో కొట్టగా దెబ్బకి వాళ్ళ వైట్ కాయిన్స్ 2 పాకెట్లో పడ్డాయి. అభితో పాటు అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఆరు అది ఫోకస్తో మరో వైట్ కాయిన్ కూడా వేసేసింది. పడుకుని చూస్తున్న రాజేంద్ర, మహేంద్ర లేచి కూర్చొని ఆసక్తిగా చూస్తున్నారు. అమేజింగ్ ప్లేయర్స్ అయిన అభి వాళ్ళతో పోటాపోటీగా ఆడుతున్నారు ఆరు వాళ్ళు. వసుధ కొంతవరకు మేనేజ్ చేస్తుంటే ఆరుని చాలా వరకు కాయిన్స్ వేసేసింది. చివరి వరకు చాలా ఎక్సైటింగ్గా సాగిన గేమ్లో
చివరి కాయిన్ అభిని వేయగా ఆరు కొంచెం నిరుత్సాహపడింది. వదినా, ఏమన్నా ఆడావా? జస్ట్లో మిస్ అయింది కానీ సూపర్ ఆడావు. నువ్వింత బాగా ఆడతావనుకోలేదు అన్నాడు అయాన్ ఆశ్చర్యంగా చూస్తూ. కాలేజ్లో ఉన్నప్పుడు ఆడేదాన్ని. ప్రతి కాంపిటీషన్లో నాకే ఫస్ట్ వచ్చేది అంది ఆరు. పైకి కనిపించదు కానీ మల్టీ టాలెంటెడ్లా ఉంది. ఆరు వైపు చూస్తూ తనలో తానే అనుకున్నాడు అభి. అమ్మ ఆరాధ్య, ఇప్పటి నుండి నువ్వు మా పార్టీ. మనం కలిసి మీ ఆయన్ని ఓడించేద్దాం నవ్వుతూ అన్నాడు రాజేంద్ర. ఆరు మొహమాటంగా నవ్వింది. సరే సరే, డిన్నర్ చేద్దాం. వసు, ఇక్కడికే తెచ్చేయండి. ఈ చెట్ల మధ్య చల్లటి క్లైమేట్లో హాయిగా తినేద్దాం. ఏమంటావన్నయ్య? రాజేంద్ర అడగడంతో ఇక్కడే తిందాం అన్నాడు మహేంద్ర. చల్లటి గాలి వీస్తుంటే పచ్చని చెట్ల మధ్య మినుకుమని లైట్స్ మధ్య కబుర్లు చెప్పుకుంటూ హాయిగా భోజనం చేస్తున్నారు. జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ తింటున్న అందరినీ చూసి ఆరు మనసుకు హ్యాపీగా అనిపించింది. ఒక వైదేహి నిత్య తప్ప మిగతా అందరూ ఆరుతో ఫ్రీగా మాట్లాడుతున్నారు. గేమ్ ఆడుతున్నప్పటి నుండి డిన్నర్ ముగించే వరకు మధ్య మధ్యలో అభి ఆరును చూస్తూ ఉన్నా పొరపాటున కూడా అభి వైపు చూడలేదు ఆరు. బాగా హర్ట్ అయినట్టుంది. నొచ్చుకున్నాడు అభి. లోపల బాధున్నా కూడా ఆరు బయటికి చూపించకుండా అందరితో కలిసిపోవడం నచ్చింది అభికి. డిన్నర్ చేసి అభి గదిలోకి వెళ్ళిపోగా వసుధతో పాటు గార్డెన్లో ఉన్నవన్నీ లోపల సర్దేసి చాలాసేపటికి గదిలోకి వచ్చింది ఆరు. ఆరు మువ్వల సవ్వడికి బెడ్కి ఆనుకొని కూర్చున్న అభి తల తిప్పి చూశాడు. అభి వైపు కూడా చూడకుండా ఫోన్ చూసుకుంటున్న ఆరుని చూసి ఐఎమ్ సారీ ఆరాధ్య, ఏదో కోపంలో అన్నాను అని అంటుంటే ఇట్స్ ఓకే అండి. ఈ ఇంట్లో మీ లైఫ్లో నా స్థానం ఏంటో నాకు గుర్తు చేశారు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఫోన్ వైపు చూస్తూ చెప్పేసింది. ఆరు మాటలకు అభి మనసు చివుక్కుమంది. అలాగే ఆరును చూస్తూ ఉండిపోయాడు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి బెడ్పై ఇటువైపుకు తిరిగి పడుకుంది. అభి దీర్ఘంగా నిట్టూర్చి ఫోన్ పక్కన పెట్టి పడుకున్నాడు. ఇద్దరి మనసు లోతుల్లో ఏవో ఘర్షణలు చెలరేగుతూ గందరగోళంగా ఉండగా ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు. మార్నింగ్ అభి ఆరు కార్లో ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. రోజు నన్ను డ్రాప్ చేయడం పికప్ చేసుకోవడం మీకు ఇబ్బంది కదా, ఇకపై నేను క్యాబ్లో కానీ ఆటోలో కానీ వస్తాను అంది ఆరు డ్రైవ్ చేస్తున్న అభి వైపు చూస్తూ. అభి ఆరు వైపు చూడగా వెంటనే తల తిప్పేసుకుని స్ట్రెయిట్గా చూస్తుంది. తనని తీక్షణంగా చూస్తూ నేను డ్రాప్ చేస్తాను, పిక్ చేసుకుంటాను అని మా డాడ్కి మాటిచ్చాను. సో ఐ హ్యావ్ నో చాయిస్ అన్నాడు అభి నిర్లిప్తంగా. ఆరు ఇంకేం మాట్లాడలేక మూతి ముడుచుకొని మౌనంగా ఉండిపోయింది. ఆఫీస్ రాగానే ఆరు దిగిపోగా అభి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. హాయ్ ఆరాధ్య. విశ్వ పిలుపుకి వెనక్కి తిరిగి చూసింది ఆరు. ఎదురుగా చిరునవ్వుతో ఉన్న విశ్వని చూసి హాయ్ విశ్వగారు అని పలకరించింది. ఈ గారెలేంటి? నేను నీకంటే జస్ట్ 4-5 ఇయర్స్ మాత్రమే పెద్ద. సో నిశ్చింతగా విశ్వాని పిలవచ్చు తన పక్కనే నడుస్తూ అన్నాడు విశ్వ. ఓకే ష్యూర్ అంది ఆరు చిన్నగా నవ్వుతూ. ఆరాధ్య, లెట్స్ హ్యావ్ ఏ కాఫీ ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇందులో అనుకోవడానికేముంది, పదండి. ఇద్దరు క్యాంటీన్లో కూర్చొని వేడివేడి కాఫీ సిప్ చేస్తున్నారు. ఆరాధ్య, ఈరోజు నీ మొహంలో ఏదో మిస్ అయింది. చిన్ మీద చూపుడు వేలు ఆనించుకొని ఆరును తదేకంగా చూస్తూ అన్నాడు విశ్వ. ఏం మిస్ అయింది అంది ఆరు క్వశ్చన్ మార్క్ ఫేస్తో. స్మైల్ అని విశ్వ అనడంతో చిన్నగా నవ్వుకుంది ఆరు. చూసావా, నువ్వు నవ్వితే ఎంత అందంగా ఉన్నావో. ఎందుకు నవ్వు లోపల దాచుకుని ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టుంటావు? ఏమైనా ప్రాబ్లమా అడిగాడు విశ్వ. అదేం లేదండి, ఏం ప్రాబ్లం లేదు. ఇంటిని ఆఫీస్ని మేనేజ్ చేయాలి కదా, కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నా అంతే. ఓ అలాగా. బట్ ఎంత స్ట్రెస్ ఉన్నా నీ పెదాలపై నుండి నీ స్మైల్ని చెరగనివ్వకు. అది నీకు పాజిటివ్ ఫీల్ ఇస్తుంది అన్నాడు అందంగా నవ్వుతూ. నా నవ్వేమో కానీ మీ మాటలు నాకు పాజిటివ్ ఫీల్ని ఇస్తున్నాయి. థ్యాంక్స్ అంది ఆరు అభిమానంగా చూస్తూ. యూ వెల్కమ్. మీటింగ్కి టైం అవుతుంది, వెళ్దాం పదా. ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. రేయ్, ఆరాధ్యతో మాట్లాడావా? తనకి సారీ చెప్పావా అడిగాడు నిఖిల్ అభికి ఎదురుగా కూర్చుంటూ. చెప్పాను. నా స్థానం ఏంటో నాకు తెలిసేలా చేసినందుకు థ్యాంక్స్ అని నన్ను ఇంకేం మాట్లాడకుండా ఆపేసిందిరా. మంచిది, పోనీలే. నీ మీద ఏ ఆశలు పెట్టుకోకపోవడమే తనకు మంచిది. నువ్వు తనని ఎప్పుడు నడి సముద్రంలో ముంచేది తెలియదు అసహనంగా అన్నాడు నిఖిల్ అభి కోపంగా చూస్తూ. అందరూ నన్ననే వాళ్ళే కానీ నా బాధ ఎవరికి అర్థం కాదు అన్నాడు. మహేంద్ర లోపలికి రావడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. ప్రాజెక్ట్ స్టేటస్, టెండర్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉండిపోయారు. ఆరు, ప్రియ రెస్టారెంట్లో బిర్యానీ తింటున్నారు. చికెన్ లెగ్ పీస్ను చాలా ఫాస్ట్గా తింటున్న ఆరుని వింతగా చూస్తూ. ఆరు, అది చచ్చిపోయిందే, ఎక్కడికి పారిపోదు, కొంచెం మెల్లిగా తిను అంది ప్రియ. ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఆరు
ప్రియ మాటలేవి వినిపించుకోకుండా తన ఫ్రస్ట్రేషన్ మొత్తం బిర్యానీ మీద చూపించేసి ఇద్దరూ తినే ఫుల్ బిర్యానీ మొత్తం లాగించేసింది. ప్రియ షాక్ అయిపోతూ, ఎవరికైనా బాధ ఫ్రస్ట్రేషన్ ఉంటే తినడం మానేస్తారు, కానీ నువ్వేమో రివర్స్. ఎంత తింటున్నావో తెలియకుండా ఫుల్గా తినేసి కుంభకర్ణుల్లా పడుకుంటావు అంది ప్రియ నీరసంగా ఫేస్ పెట్టి. ఏమోనే, నేనంతే. ఎంత బాధ ఉంటే అంత ఎక్కువగా తినేస్తా. ఇంకా మా అత్తారింట్లో అందరూ ఉన్నారు కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా అంది ఆరు ఆవలిస్తూ. పొట్ట నిండా తిన్నావు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళగానే రెస్ట్ రూమ్కి వెళ్ళి హాయిగా పడుకో అంది ప్రియ వెటకరంగా. ప్రపంచం చాలా చిన్నదే, అందులో మన జీవితం ఇంకా చిన్నది. అది ఉన్నప్పుడే నచ్చింది తినాలి, నచ్చింది చేయాలి. ఇప్పుడు కనీసం 1 గంట అయినా పడుకోవాలి. రోజు 5 గంటలకి లేస్తున్నా, అసలు నిద్రపోవట్లేదే. నాలాంటి నిద్రకరువైన అభాగ్యుల కోసం రెస్ట్ రూమ్స్ కట్టించిన మన కంపెనీ వాడికి గుడి కట్టించాలే అంది ఆరు బిల్ పే చేసి బయటికి నడుస్తూ. ఏడ్చావులే ఆరు నెత్తి మీద ఒకటిచ్చింది ప్రియ. అబ్బా, అంత గట్టిగా కొట్టావేంటే కొట్టిన చోట చేతితో రుద్దుకుంటూ అంది ఆరు. ఇప్పుడేంటి, మీ ఆయనకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యావా అడిగింది ప్రియ స్కూటీ స్టార్ట్ చేస్తూ. వెనుక ఎక్కి కూర్చొని అవును అంది. ఒకవేళ మీ ఆయన నీకు దగ్గరైతే? హాహా విరక్తిగా నవ్వి, అది జరిగినప్పుడు చూద్దాంలే అంది. 5 నిమిషాల్లో ఆఫీస్కి చేరుకున్నారు. గుడ్ నైట్, హాయిగా పడుకో అని ప్రియ తమ ప్రాజెక్ట్ వైపు వెళ్ళబోతుంటే, ఇప్పుడు స్లీపింగ్ టైం అంటూ ప్రియను రెస్ట్ రూమ్కి లాక్కెళ్ళింది ఆరు. ఇద్దరు చెరో బెడ్ మీద పడుకున్నారు. గంట తర్వాత అలారం పెట్టేశా, టెన్షన్ పడకుండా పడుకో చెప్పేసి కళ్ళు మూసుకుంది ఆరు. పిచ్చిది, లోపల మోయలేని బాధున్నా పైకి మాత్రం ఏమీ జరగనట్టే ఉంటుంది. నువ్వు గ్రేట్ ఆరు. ఆరుని ప్రేమగా చూస్తూ నిద్రలోకి జారుకుంది ప్రియ. గంట తర్వాత అలారం గంట కొట్టి లేపడంతో ఫేస్ వాష్ చేసుకుని ఎవరి వర్క్లో వాళ్ళు మునిగిపోయారు. ఆరుని తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు అభి. సిగ్నల్ క్రాస్ చేయగానే ఐస్ క్రీమ్ బండి దగ్గర కారాపాడు. విండోలో నుండి బయటికి చూస్తున్న అభి వైపు గుర్రుగా చూసి తినాలని మనసు లాగుతూ ఉన్న ఐస్ క్రీమ్ అతన్ని చూస్తూ వద్దు భయ్యా అంది. నా మీద కోపాన్ని అతని మీద చూపించకు తల తిప్పకుండానే అన్న అభి మాటలకు. నాకు మీ మీద కోపం లేదు, నాకిప్పుడు తినాలని లేదు అంతే అంది స్థిరంగా. నువ్వు కొంటావని అతను చాలా ఆశతో ఉన్నాడు, అతన్ని అప్సెట్ చేయకు. అలసిపోయి నీరసంగా చూస్తున్న అతని వైపు చూసి ఒకటివ్వండి భయ్యా అని తీసుకుంది. అతను అప్సెట్ అవుతాడని ఆలోచించిన మీరు నేను అప్సెట్ అవుతానని థింక్ చేయలేకపోయారు. మనసు ముక్కలు చేసేసి ఐస్ క్రీమ్ కొనిస్తే విరిగిన మనసు అతుక్కుంటుందా మనసులో అనుకుని చిన్నగా నిట్టూర్చి ఐస్ క్రీమ్ తింటూ ఉంది. తినడం అయ్యాక ఇంటికి స్టార్ట్ అయ్యారు. రోజులు గడుస్తున్నా వీళ్ళ లైఫ్లో పెద్దగా మార్పులేమీ రాలేదు. ఇద్దరూ కలిసి రోజు ప్రయాణం చేస్తున్నా పొడి పొడి మాటలే తప్ప దూరం ఏమీ తగ్గలేదు. వర్షను వదులుకోలేక ఆరును భార్యగా యాక్సెప్ట్ చేయలేక కన్ఫ్యూషన్లో ఉన్నాడు అభి. అభిపై ఆశలు వదిలేసుకుని దూరం మెయింటైన్ చేస్తుంది ఆరు. ఈ గ్యాప్లో ఆరు మాటలకి, డిగ్నిటీగా ఉండే తన ప్రవర్తనకి ఆరు అంటే ఎంతో అభిమానం ఏర్పడింది విశ్వకి. ప్రాజెక్ట్లోనూ నార్మల్గాను తనని ఎంకరేజ్ చేసే విశ్వ మీద గౌరవం ఏర్పడింది ఆరుకి. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కాలం ఎవరి కోసం ఆగనంటూ అప్పటికే ఆరు అభిల పెళ్ళై 45 రోజులైంది. ఈ 45 రోజుల్లో అందరి ముందు మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఎవరూ లేనప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉండేవారు అభి ఆరు. అభికి కాఫీ అందించడం, భోజనం వడ్డించడం, బట్టలు తీసిపెట్టడం లాంటి పనులు మౌనంగానే చేసి పెట్టేది ఆరు. వర్ష చేసే మెసేజ్లకు రిప్లైలు ఇచ్చేవాడు అభి. నిజం దాచి తప్పు చేస్తున్నా అని గిల్టీగా ఫీల్ అయినా వర్షకి నిజం చెప్పే ధైర్యం చేయలేకపోయాడు. ఇదిలా కంటిన్యూ అవుతుండగానే స్నానం చేసి రెడీ అవుతున్న అభి నిఖిల్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు. చెప్పరా, అర్జెంటుగా మన ఆఫీస్కి రారా. ఇంత పొద్దున్నే ఆఫీస్కి ఎందుకురా, అంత కొంపలంటుకునే పనులేమున్నాయి? నిజంగానే కొంపలంటుకునే విషయమేరా. ఏమైందిరా? ఫోన్లో చెప్పడం కాదు, వస్తే నీకే తెలుస్తుంది. త్వరగా రా. ఫోన్ పెట్టేశాడు నిఖిల్. అంత అర్జెంట్ విషయం ఏముందబ్బా ఆలోచిస్తూ ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకి వెళ్ళాడు. అభి, టిఫిన్ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నావు? వైదేహి మాటలకి కొంచెం అర్జెంట్ వర్క్ ఉందమ్మా హడావిడిగా వెళ్ళిపోయాడు అభి. అంత అర్జెంట్ పనేంటో ఈయన గారికి చిన్నగా నిట్టూరిస్తూ కాఫీ తాగుతూ ఉంది ఆరు. కార్ పార్క్ చేసి ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే ఎదురొచ్చాడు నిఖిల్. రే ఏంట్రా అంత అర్జెంట్ మ్యాటర్ అని అభి అడుగుతుంటే ఒకసారి అటు చూడు అని నిఖిల్ పక్కకి తప్పుకోగా తల తిప్పి చూసిన అభి ఎదురుగా తనని చూస్తూ ఉన్న వర్షను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? వర్షకి నిజం తెలుస్తుందా? వర్ష రాక అభి ఆరుల జీవితాల్ని ఎలాంటి మలుపు తిప్పబోతున్నాయి
అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.